సో ఇది ఈ ఈ అఫెన్సెస్ అన్నీ కూడా కంట్రోల్ చేసేవి కాదండి, మన చేతిలో ఉండే కాదు. సో వాట్ ఐల్ టెల్ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మీరు ప్రివెన్షన్ చేసుకోండి, ఎలాంటి సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం సరిపోదు, ఆశ పడండి, అత్యాశ పడకండి. ఆశ పడిన తప్పలేదు, హ్యూమన్ సైకాలజీ, పడడం తప్పలేదు, కానీ అత్యాశ పడకండి. సో ఓటీపీస్ రాకనే అయ్యో ఏదేంట క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ పర్సన్ వచ్చి ఈవెన్ పోలీస్ అయినా సరే వచ్చి నీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, నీ పాన్ కార్డ్ ఏంటి, నీ ఆధార్ కార్డ్ ఏంటి, నోబడి విల్ ఆస్క్. వాళ్ళకేం పని అండి, మీరు అసలు ఎందులో ఇరుక్కొని లేరు, ఏం లేరు. నీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ వాళ్ళకెందుకు? బీట్ సిబిఐ, బీట్ ఎవరైనా, పోలీస్ స్టేషన్ కానీ సిబిఐ కానీ ఎవరైనా కానండి, వచ్చి నీ పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నానని మైండ్ యూజ్ చేసుకోవాలి. ఒకరు వచ్చి పర్సనల్ డీటెయిల్స్ అడిగినారు అంటేనే నెక్స్ట్ మినిట్ మీ మైండ్లో తిరగాలి, ఇదేదో తేడా కొడుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అనేది మీ కాన్సైన్స్లో అది కొడుతూ ఉండాలన్నమాట. సో అదొకటి. బట్ ఇవన్నీ పక్క పెడితే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. చిన్నపిల్లలను కూడా ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ మీరు చూస్తూ ఉంటారు ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ గేమ్ ఎట్లా ఆడతారంటే ఎవరెవరో వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు చెప్పలేము, వాళ్ళు పోర్నోగ్రఫీలో ఇరుక్కోవచ్చు. సో గ్రాడ్యువల్గా మన పేరెంట్స్ డ్యూటీ ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారని కాన్స్టెంట్గా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళ బిహేవియర్ బట్టి, ఇప్పుడు సపోజ్ ఒక నార్మల్గా ఉండే పిల్లడు సడన్గా భయపడుతూ ఉన్నాడు, సడన్గా బిహేవియర్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఏదో రాంగ్ ఉంది. సో మీరు ఆ పిల్లలకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఏం జరిగింది నాన్న అని చెప్పి అడిగి తెలుసుకోవడం బెటర్. అండ్ పిల్లలకి స్కూల్స్లో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దట్ డూయింగ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆ పోలీసులు అంటే వాళ్ళ ఉన్న ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో లేదు కదండి, పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ఏంటని తెలుసుకోవాలి. సో పిల్లల భవిష్యత్ అంతా పేరెంట్స్ చేతిలో ఉంది కాబట్టి పేరెంట్స్ చూసుకోండి, ఎస్పెషలీ టీనేజర్స్ అండ్ ఎస్పెషలీ గర్ల్స్, అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఒకటి ఉంటుందండి యూజువల్ థింగ్, డీపీస్ పెడతారు అమ్మాయిలు. డీపీస్ పెట్టండి, నేను వద్దంటలేను, కానీ చూసుకోండి మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ జెన్యునా కాదా, ఆ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళే ఎవరో ర్యాండమ్ పర్సన్ చూసుకోండి. డీపీస్ పెట్టేటప్పుడు కూడా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయండి, ఎవ్రీవన్నా, ఓన్లీ కాంటాక్ట్సా, నోబడియా చూస్ చేసుకోండి. అట్లా చూస్ చేసుకొని మీకు తగ్గట్టు మీ ప్రైవసీ చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదే. ఇప్పుడు డీపీస్ పెట్టేసి చేస్తే ఆ ఫొటోస్ తీసుకెళ్ళి మాఫ్ చేసి మిమ్మల్ని బెదిరించే ఛాన్సెస్ ఉన్నాయి. సో పెద్దలు పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే పోతుంటే ఇప్పుడు ఏఐ వచ్చిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఎన్ని చూస్తలేమండి, ఒక బాడీని ఇష్టం వచ్చినట్టుగా మాఫ్ చేయడము, ఎన్నో చాలా వచ్చేసినాయి. చేయనట్టు లిటరల్లీ నువ్వు మనుషులని గాల్లో ఎగిరేయచ్చు ఏఐ యూజ్ చేసుకొని. సో మీ ఫొటోస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఫొటోస్ ఎక్కడ పోకుండా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇంకా పోతుంటే ఇంకా ఎన్ని ట్రెండింగ్ క్రైమ్ అయితాయో తెలియదు, సైబర్ క్రైమ్స్ అయితే తెలియదు, రోజుకో కొత్త రకంగా పుట్టుకొస్తూ ఉంది. సో మనం జాగ్రత్త వహించడం తప్ప చేసేది ఏం లేదు. ఆ జాగ్రత్త ఎప్పుడు వహిస్తామంటే మనకు ఐడియా ఉండాలి, ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి. సరే కర్మగాలు ఏదో ఒకటి అయింది అనుకోండి, ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి, అసలు ఆకండి, వెంటనే కంప్లైంట్ చేయాలి. ఎలా కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీకు 1930 1930 మీరు స్క్రోల్ చేయడం బెటర్ ఏమో పబ్లిక్. 1930 ఇది సైబర్ క్రైమ్ కంప్లైంట్ నంబర్ అని చెప్పేసి స్క్రోల్ చేస్తారా? పీసీఆర్ 1930 అండ్ ఆల్సో cybercrime.gov.in. ఓకే, సో మొత్తానికి అయితే నంబర్ అయితే ప్లే చేస్తారు. ఓకే, మీరు మీ కష్టం అనుకుంటే ఒకసారి గూగుల్కి వెళ్ళి సైబర్ క్రైమ్స్ పోర్టల్ అని కొడితే మీకు వచ్చేస్తుందండి. మీకు అదేంటి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆల్సో పోర్టల్ కూడా ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. టీవీ మీద కూడా అది ప్లే చేయిస్తామా? అది 1930 అనే అంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ అంటే ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1930కి కంప్లైంట్ చేయవచ్చు. అలా కాల్ చేసేసి మీ ఫోన్ నుంచే, ఫ్రీ కాల్సే కాబట్టి ఫోన్ నుంచే మీరు కాల్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత చర్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎవరైనా ఫ్రాడ్కు గురైతే కాస్త మీకు వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మేడం ఈ మధ్య ఏ సినిమా వచ్చినా వెంటనే మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు అది పైరసీ వెబ్సైట్లలో వచ్చేస్తుంది.
సో పైరసీ వెబ్సైట్ని అంటే అత్యాశ ఇందాక మనం చెప్పినట్టే, అంటే సినిమా థియేటర్లకు వెళ్ళి ఒక 200 పెట్టి సినిమా చూడాలి, ఎంతో కష్టపడి పాపం సినిమా తీస్తారు, ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అలాంటిది ఈ పైరసీ వెబ్సైట్ వాళ్ళు పైరసీలో వెబ్సైట్లో పెట్టేస్తారు సినిమా, తర్వాత దాన్ని తీసేటప్పుడు అంటే ఆ సినిమా క్లిక్ చేయాలి అని అంటే కనీసం ఓ 10-15 వెబ్సైట్స్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఆ వెబ్సైట్స్ ఏంటి అసలు, దీన్ని ఎలా నిరోధించాలి అసలు? అవి కూడా అంటే నాకు అనిపిస్తుంది, నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఇవి కూడా అది సైబర్ క్రైమ్ సంబంధించిన ఆర్గనైజ్డ్ క్రైమ్, అది ఆ విధంగా కూడా జరుగుతుంది అనిపిస్తుంది. అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. నాట్ జస్ట్ యూనో అది చేసే వాళ్ళు చిన్న వాళ్ళు ఉండరు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆర్ ఎల్స్ యూనో అంటే ఎట్లా ఉంటుందంటే అది ఒక ఆర్గనైజ్డ్, అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. బేసికల్లీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంతో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దే టేకింగ్ యాక్షన్, చాలా జాగ్రత్తగా ఉంటున్నా కూడా మొన్న కూడా రామ్ చరణ్ మూవీది వచ్చేసింది, టీవీలో కూడా ప్లే అయిందంటే ఏపీకి వెళ్తుంటే ఒక బస్సులో అరెస్ట్ చేశారు. సో ఏంటంటే ఇది అన్కంట్రోలబుల్. ఎట్లా అంటే మోస్ట్లీ ఇది ఇండియాలో జరగదు, ఫారెన్లో జరుగుతుంది, వేరే కంట్రీలో జరుగుతుంది. సో ఆ కంట్రీలో ఏమవుతుందంటే వాళ్ళ ఓటీటీస్లో వాళ్ళకి సైట్స్ ఉంటాయి, అందులో ప్లే చేస్తారు, రికార్డ్ చేస్తారు, పంపిస్తారు, అది మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో అది ఎక్కడ నుంచి రూట్ కాజ్ ఏంటి అనేది ఎవరు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అనేది తెలుసుకునేసరికి అప్పటికే అవన్నీ కాపీస్ అని వెళ్ళిపోతాయి కూడా. సో ఏంటంటే అందరు రెస్పాన్సిబుల్ ఉండాలంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు. ఈవెన్ పబ్లిక్ కూడా అట్లాంటివి వస్తే ఎంకరేజ్ చేయకుండా వెళ్ళి సినిమాలు చూడండి థియేటర్లో, లేదు ఓటీటీ వచ్చేవరకు ఆగండి. ఎందుకంటే అది కూడా ఒక బిజినెస్. చాలామంది డిపెండ్ అయి ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక చిన్న కెమెరామెన్ నుంచి పెద్ద కెమెరామెన్ నుంచి చిన్న వరకు, ఐ డోంట్ నో వాట్ టర్మినాలజీ యూజ్, బట్ జూనియర్ ఆర్టిస్ట్, సో అందరూ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అందరిది లైవ్లీవుడ్ అందులో. ఎందుకంటే వేరే వాళ్ళ కడుపులు కొట్టడం, కరెక్ట్ చెప్పాలి. ఈవెన్ ఆ లింక్ గురించి చెప్పండి. ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు ఆశపడి ఏదో గేమ్ ఆడతారు, లేదంటే ఇంకోటి ఏదో బెనిఫిట్ ఉంది, లేదంటే మీరు ఇది చేస్తే మీకు ఫోన్ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం, ఇలాంటివి వస్తున్నాయి. తర్వాత ఆ విధంగా మనం ఇచ్చే డేటా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఒక ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇంకా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది చాలా మంది. కాబట్టి ఇలాంటివి చేయకపోవడం మంచిది. మేడం, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఈవెన్ మాకు కూడా చాలామందికి వచ్చాయి, మా ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందండి, అందులో ల్యాప్టాప్ కొన్ని ఏదో విలువైన వస్తువులు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు, అది ఆగిపోయింది అని చెప్పి సార్ ఒక 10,000 రూపీస్ మీరు కట్టేస్తే మీకు అది పంపించేస్తామండి, మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, మీ పాన్ నెంబర్ కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అలాంటి వాటిని అంటే ఇది సైబర్ క్రైమ్ సంబంధించిన న్యూస్, ఇది కాల్ ఇది అని చెప్పేసి ఏ విధంగా దాన్ని మెయిన్ అదే చెప్తున్నాను నేను, అవేర్నెస్ ఈజ్ కీ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకు తెలిసి ఉండాలి, అరే నేను ఎందుకు నా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఓటీపీ అడుగుతారండి ఎవరైనా? ఓటీపీ ఇచ్చేటప్పుడు వెరిఫై చేసుకోండి, మీ కళ్ళ ముందు ఉంటే తప్ప ఏ ఓటీపీ కాల్స్లలో అలా చెప్పకండి. లింక్స్ కొట్టంటే ఏ లింక్ చూసుకోవాలి కదా. మ్యాక్సిమం ఏం చేయండి అంటే ప్రీపెయిడ్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా ఆర్డర్ పెడుతున్నారు అంటే ప్రీపెయిడ్ చేసుకోండి, సో దాట్ మీకు గుర్తుంటుంది, నేను ఏదైనా ప్రీపెయిడ్ చేస్తే కదా నేను తర్వాత పేమెంట్ చేయ కదా అని చెప్పి, సిఓడీస్ అవన్నీ. ఇప్పుడు అది కాకుండా మెయిన్ నేను చెప్పాలనుకుంటున్నా ఏమంటే, ఒకటి గోల్డెన్ ఆర్ అని ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా సపోజ్ క్రైమ్ అయింది, మీ అకౌంట్ నుంచి ఒక 1 crore, సపోజ్ 10,000, 50,000, 1,00,000, 2,00,000 ఎవరి తగ్గట్టు వాళ్ళ అమౌంట్ పోయింది అనుకోండి, దాన్ని గోల్డెన్ ఆర్ అంటారు. ఆ గోల్డెన్ ఆర్ లోపల కనుక మీరు 1930 కానీ లేదా ఆ సైట్ కానీ కంప్లైంట్ చేస్తే మీ రికవరీ ఆఫ్ మనీ గోల్డెన్ ఆర్ స్పెల్లింగ్ చెప్పండి. GOLDN గోల్డెన్ HOUR అవర్. ఓకే, గోల్డెన్ ఆర్ ఇది వెబ్సైట్ కాదండి, దాన్ని టర్మినాలజీని యూజ్ చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ మీరు ఏదైతే మీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఫస్ట్ 1 hour ఉంటుంది కదా, అది గోల్డెన్ ఆర్ అంటారు. దాన్ని గోల్డెన్ ఆర్ అంటారు. ఆ లోపల కనుక మీరు కంప్లైంట్ చేస్తే మీ రికవరీ ఆఫ్ మనీ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సపోజ్ మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అట్లీస్ట్ వాళ్ళకి టైం పడుతుందండి ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పోయడానికి, పంపించడానికి, మల్టిపుల్ అకౌంట్స్ కూడా పంపించచ్చు. సో ఈ లోపల మీరు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసేస్తారు. సో వాళ్ళ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉంటుంది అది మొత్తం.
సో ఒక్కసారి కంప్లైంట్ చేసారు అనుకోండి, ఆ 1 అవర్ మీకు ఈజీగా అయిపోతుంది.